మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 23rd చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. ఆకాశము నుండి ఏదో వార్తను భూమికి కొనివచ్చుచు తన భాషలో వివరించుచున్నట్లు మబ్బొకటి పొలాల గట్లపై వాయువాహనమున తేలివచ్చుచు గడగడ ఉరుముచుండెను. తన భాష ఎవరికిని బోధపడుట లేదని పండ్లికిలించి నవ్వుచున్నట్లు తళుక్కున మెరసెను. ఎచ్చటనో కొండ మీద పిడుగుపడెను. మేఘము దిగువగా నడిచి వచ్చుచున్న గర్గమహర్షి తల ఎత్తి మేఘము వంక చూచి ఉలిక్కిపడెను. దూరమున కొండ ప్రక్కనున్న డొంక మలుపులో ఎవరో గుంపుగూడి బాణాకర్రలు పైకెత్తి కేకలు పెట్టుచున్నారు. పొలాల గట్ల కడ్డముపడి గర్గులు 10 గంతులలో ఆ గుంపున్న చోటికి చేరిరి. నందుడు, శతగోపుడు, రణగోపుడు, గిరిగుప్త మున్నగు వారందరూ అచ్చటనే ఉన్నారు. మొగములలో భయాందోళనలు కనిపించుచున్నవి.